So now the first topic in quantitative aptitude, ratio and proportion. అసలు ఫస్ట్ వన్ మనం రేషియో అంటే ఏందనేది డిస్కస్ చేద్దాం. జనరల్‌గా మీరు బయట కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను వాడికన్నా హైట్‌గా ఉన్నాను, లేకపోతే సమ్ ఎక్స్ కన్నా పొట్టిగా ఉన్నాను, లేదా వెయిట్‌గా ఉన్నాను, లేదా బాగా చదువుతాను, బాగా చదవను అని. అంటే ఇప్పుడు మనం కంపారిజన్ చేయాలి. మరి కంపేర్ చేయాలి అంటే మీరు ఒక్కరుంటే సరిపోదు కదండీ! మీతో పాటు ఖచ్చితంగా ఇంకో పర్సన్ ఉండాలి కదా! సో దీన్నే మనం ఏమంటామంటే రేషియో అంటాం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే రేషియో ఈజ్ నథింగ్ బట్ ఏ కంపారిజన్. సరే ఆ కంపారిజన్ ఎలా ఉండాలి అంటే లీస్ట్ పాసిబుల్ వాల్యూ. అంటే లీస్ట్ అంటే ఇంక క్యాన్సలేషన్ పోకూడదు అని. సో అప్పుడు వాటిని మనం ఏమంటామంటే లీస్ట్ ఇంటిగ్రల్స్ అంటాం దాన్ని. ఇప్పుడు ఈ 2 నంబర్స్ ఒకసారి జనరల్‌గా చెబుతాను చూడండి. ఈ మొదటి నంబర్ ఎంతైతే ఉందో దానికి రెండవ నంబర్ రెట్టింపు ఉంది అన్నాను. మొదటి నంబర్ 10, రెండో నంబర్ 20 కాబట్టి మొదటి నంబర్‌కి రెండో నంబర్ ఎలా ఉందని రెట్టింపు ఉంది అన్నాం. దీన్నే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఏమంటామంటే రేషియో అంటాం. బట్ ఇది ప్రతి దానికి ఈ విధంగా రెట్టింపు ఉంది, సగం ఉంది ఇలా చెప్పలేమండి. అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ద కామన్ క్యాన్సలేషన్ ఇన్ ద గివెన్ 2 నంబర్స్. ఈ రెండిట్లో కామన్ క్యాన్సలేషన్ 10 వన్స్ 10 టూస్ 1:2. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ 15 అండ్ 25 అని తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు కూడా కామన్‌గా మనకు 5తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. సో దట్ ఈస్ 5 త్రీస్ అండ్ 5 ఫైవ్స్. ద రేషియో బికమ్స్ 3:5. అంటే లీస్ట్ ఇంటిగ్రల్ అంటే ఇంక 3 అండ్ 5 అనేది ఇంక క్యాన్సలేషన్ పోకూడదు. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లీస్ట్ ఇంటిగ్రల్స్ అంటాం. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ మరి రెండే తీసుకోవాలా రూల్ ఏం లేదు. ఇద్దరి కన్నా ఎక్కువ ఉన్నా కూడా కంపేర్ చేసుకోవచ్చండి. ఏ కన్నా బి పొడవు, బి కన్నా సి పొట్టిగా ఉన్నాడని చెప్పొచ్చు. అంటే ముగ్గురు కూడా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సపోజ్ ఒకరి దగ్గర రూ. 10 ఉన్నాయి, ఇంకొకరి దగ్గర రూ. 20 ఉన్నాయి, ఇంకొకరి దగ్గర రూ. 25 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మధ్య మనం రేషియో ఎలా తీసుకోవచ్చు చెప్పండి? 5 టూస్ అండ్ 5 ఫోర్స్ అండ్ 5 ఫైవ్స్. సో ద రేషియో బికమ్స్ 2:4:5. కొంతమంది ఏం చేస్తారంటే పొరపాటుగా మళ్ళీ మొదటి 2 నంబర్లు 2తో క్యాన్సిల్ అవుతాయి కదా అని చేస్తారు. అలా కాదండి. నిష్పత్తిలో మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మూడిట్లో కామన్ క్యాన్సిలేషన్ ఉంటేనే చేయాలి. రెండిట్లో ఉన్నాయి కదా అని చేస్తే మనకు అది నిష్పత్తి కాదండి. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. సో దాన్ని ఫాలో అవ్వకండి. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ ఎక్కడా కూడా యూనిట్స్ అనే వాటిని తీసుకోలేదు. నా ఐ కన్సిడర్ అన్ ఎగ్జాంపుల్ విత్ యూనిట్. సపోజ్ ఇలా తీసుకున్నానండి. ఫైండ్ ద రేషియో బిట్వీన్ 5 కిలోమీటర్స్ అండ్ 300 మీటర్స్ అన్నానండి. ఇంతకుముందు క్వశ్చన్స్ ఎక్కడ మనకి యూనిట్స్ లేవు కాబట్టి డైరెక్ట్ క్యాలిక్యులేషన్ చేశాం. అక్కడ యూనిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కన్వర్ట్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలండి. అంటే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 5 కేఎం ఉంది. కే అంటే ఎంత? కిలో. కిలో అంటే యాక్చువల్ మనకు తెలిసిన వాల్యూ ఎంత? 1000. అంటే 1000 మీటర్స్. అండ్ ఇది ఎంత చెప్పండి ఇక్కడ మనకి 300 మీటర్స్. నౌ ఈ రెండు మనకి సేమ్ యూనిట్స్లోకి వచ్చాయి. మీటర్స్ అండ్ మీటర్స్. ఇప్పుడు యూనిట్స్ రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి నో క్యాన్సలేషన్ 100 త్రీస్ అండ్ 100 ఫిఫ్టీస్. Therefore, the answer becomes 50:3. The ratio is 50:3. So, this is the way. ఒకవేళ ఇక్కడ కనుక మీరు పొరపాటున యూనిట్స్ కన్వర్ట్ చేసుకోకపోతే 5కి 300కి రేషియో రాసామనుకోండి. 5 వన్స్ 5 సిక్స్టీస్ అంటే 1:60 వచ్చింది. కానీ మన ఆన్సర్ ఎంత యాక్చువల్గా 50:3. కానీ మనకి ఎంత వస్తుంది ఇక్కడ 1:60. ఎంత వేరియేషన్ చూసారా? అందుకని కంపల్సరీ మనం యూనిట్స్ కన్వర్ట్ చేసుకున్నాకే ఏదైనా చేయాలండి. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ 12 feet అండ్ 24 ఇంచెస్ అన్నామండి. సో మీకు తెలియాలి జనరల్గా 1 feet ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచెస్ అండి. అప్పుడు మనకి 12 feet అంటే ఏమవుతుంది అంటే 12 ఇంటూ 12 ఇంచెస్ ఈస్ట్. ఇది ఆల్రెడీ మనకి ఇంచెస్లోనే ఉంది 24 ఇంచెస్. 12 వన్స్ 12 టూస్ 2 వన్స్ 2 సిక్స్. దేర్ఫోర్ ద రేషియో ఈజ్ 6:1. ద రేషియో ఈజ్ 6:1. సో ఒకసారి మీరు వీటన్నిటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 తీసుకున్నాం, ఇక్కడ 3 తీసుకున్నాం, అలాగే ఇక్కడ వచ్చేసరికి యూనిట్స్ కూడా తీసుకున్నాం. అంటే ఇప్పుడు రేషియో అంటే సింపుల్ వన్ ఏంటంటే కంపారిజన్. మరి కంపేర్ చేయాలంటే ఎన్ని ఉండాలి మనకి? 2 కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి. వాటికి ప్రమాణాలు యూనిట్స్ కూడా ఎలా ఉండాలి మనకి? సమానంగా ఉండాలి. సో ఇప్పుడు రేషియో డెఫినేషన్ చూడండి. రేషియో ఈజ్ ద లీస్ట్ ఇంటిగ్రల్ కంపారిజన్ బిట్వీన్
2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ అండ్ దే మస్ట్ బి ఇన్ సేమ్ యూనిట్. 2 గాని అంతకన్నా ఎక్కువ సంఖ్యల మధ్య కంపారిజన్‌ని రేషియో అంటాం. అయితే ఇది ఎలా ఉండాలంటే లీస్ట్‌గా ఉండాలి. తక్కువగా ఉండాలి. అంటే ఇంకా కాన్సలేషన్ పోకూడదు ఆ 2 నంబర్‌లో. దాన్నే మనం లీస్ట్ ఇంటిగ్రల్ కంపారిజన్ అంటాం. అండ్ వాటి యొక్క ప్రమాణాలు కూడా ఎలా ఉండాలంటే మనకి ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే రేషియో అంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒక రేషియోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఇఫ్ ఎ రేషియో విచ్ కంటైన్స్ ఎగ్జాక్ట్‌లీ 2 ఎలిమెంట్స్. 2 ఎలిమెంట్స్ మీన్స్ A:B, or 2:3, or 4:5, or 6:7, etc. A ratio which contains exactly 2 elements, then this ratio is called simple ratio. In this ratio, the first element A is called antecedent and the second element B is called consequent. And actually టెక్నికల్ టర్మ్స్ అన్నిటికి ఉండవండి. ఓన్లీ సింపుల్ రేషియోకి మాత్రం ఉంటాయి. ఇది మనకు తెలియాలి. ఒక్కోసారి వాడు ఏమంటాడంటే ఇన్ ఏ రేషియో ద యాంటిసిడెంట్ ఈజ్ 25 దెన్ ఫైండ్ ద కాన్సిక్వెంట్ అంటాడు. ఈ యాంటిసిడెంట్ తెలియనప్పుడు మనం ఏం ఆన్సర్ చేయగలం చెప్పండి, చేయలేం కదా. సో దట్ దానికోసమని యాంటిసిడెంట్ అనే పేరు తెలియాలి మీకు. యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ టర్మ్, కాన్సిక్వెంట్ అంటే సెకండ్ టర్మ్. అదే ఇఫ్ రేషియో విచ్ కంటైన్స్ మోర్ దాన్ 2 ఎలిమెంట్స్. మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ అంటే 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఆర్ ఎక్సెట్రా ఇంకెన్నైనా ఉండొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ రేషియోస్ అంటాం. అండ్ థర్డ్ వన్, a ratio multiplied or divided with any integer, then its value doesn't changes అన్నాం. అంటే ఒక నిష్పత్తిని మనం ఏ సంఖ్యతో మల్టిప్లై చేసినా అది ఏ సంఖ్యతో భాగించినా దాని విలువ అనేది మనకి ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. సో ఎలా అనేది ఒకసారి నేను చెబుతాను చూడండి. ఇప్పుడు మీరు ఒక నిష్పత్తి A:B తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే A:Bని సమ్ C అనే నెంబర్తో మల్టిప్లై చేస్తాను. మొత్తాన్ని ఒక టర్మ్ కాదండి, మొత్తాన్ని. ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, A:C అంటే AC, B:C అంటే BC. ఇందాక ఒక మాట చెప్పారు, నిష్పత్తిలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ అవుతాయి అన్నాను. అంటే ఇప్పుడు ఈ సి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి, A:Bనే వచ్చింది. అలాగే వన్ మోర్, ఈసారి ఇక్కడ డివిజన్ తీసుకుందాం. A:B ఈజ్ డివిజిబుల్ బై సి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఏని సితో డివైడ్ చేస్తే A/C, బిని సితో డివైడ్ చేస్తే B/C. 1/C మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ దిస్ ఈజ్ ఈక్వల్ టు A:B అని. అంటే ఒక రేషియో మొత్తాన్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా, ఏ నెంబర్తో డివైడ్ చేసినా దాని వాల్యూలో చేంజ్ ఉండదు. బట్ రేషియో మొత్తాన్ని చేయాలి. మనం తెలివిగా ఫస్ట్ డిజిట్ని 10తో చేసి సెకండ్ డిజిట్ని 20తో చేయడం కాదు. రేషియో మొత్తాన్ని ఏ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు. 10తో చేయొచ్చు, 20 చేయొచ్చు, మన ఇష్టం అండి. అండ్ నెక్స్ట్ వన్, if A:B is a ratio and these are cancelled by x, then AX, BX are the original numbers అన్నాం. అంటే ఇప్పుడు జనరల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మనం కనుక 10, 20 అని 2 నెంబర్స్ తీసుకున్నాము అనుకోండి. యాక్చువల్ 10కి 20కి రేషియో రాస్తే ఎంత వస్తుంది చెప్పండి మనకి, 10 1s 10 2s అంటే 1:2 అని వస్తుందండి. ఇప్పుడు అసలు మనకి ఈ నెంబర్స్ తెలియవు, 10 and 20 అనే నెంబర్స్ తెలియవు అనుకోండి. ఈ 2 నెంబర్స్ మనకు తెలియవు, బట్ క్యాన్సలేషన్ ఒక దాంతో చేసాం కదా. అప్పుడు మనకి 10, 20 రావాలి అంటే ఈ 2 నెంబర్స్ మళ్ళీ మనం ఏం చేయాలి అంటే 10తోనే మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 10తో క్యాన్సిల్ చేసాం కాబట్టి. అంటే ఇక్కడ దట్ ఈస్ 1 into 10 అంటే 10, 2 into 10 అంటే 20, మళ్ళీ ఒరిజినల్ నెంబర్స్ వచ్చాయండి. ఇక్కడ మనకు 10 అని తెలిసింది కాబట్టి మనం 10తో మల్టిప్లై చేస్తాం. మరి 10 అని తెలియనప్పుడు మనం దాన్ని ఏం చేస్తామంటే సమ్ ఎక్స్ అని తీసుకుంటాం. సో ఇఫ్ A:B ఈజ్ ఎ రేషియో అండ్ ఇట్ క్యాన్సిలేషన్ బై ఎక్స్, దాని ఎక్స్ అంటే మనం 10 అనేది తెలియనప్పుడు ఎక్స్ అనుకున్నాం, ఎక్స్తో క్యాన్సిల్ చేస్తాం. దెన్ అప్పుడు మనకు ఒరిజినల్ నెంబర్స్ ఏమవుతాయి అంటే AX, BX అవుతాయండి. సో దిస్ ద పాయింట్. అండ్ లాస్ట్ వన్, దీంట్లో మనకి ఏ సింపుల్ రేషియో రిప్రజెంటెడ్ యాజ్, ఒక సింపుల్ రేషియోని మనం 4 విధాలుగా రాయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్ వన్, A:B ఈజ్ ఈక్వల్ టు 3:2 అని చెప్పాము అనుకోండి. ఇందులో ఫస్ట్ టర్మ్ A, ఇక్కడ A వాల్యూ 3, ఇక్కడ సెకండ్ టర్మ్ B, ఇక్కడ B వాల్యూ వచ్చేసరికి 2. దేర్ఫోర్ A:B ఈజ్ ఈక్వల్ టు 3:2 అని. అండ్ సెకండ్ వన్, సపోజ్ ఈసారి A/B ఈజ్ ఈక్వల్ టు 3/2 అని తీసుకున్నాము అనుకోండి. ఇప్పుడు ఏకి ఆపోజిట్లో ఉండేది ఏ వాల్యూ,
బీకి ఆపోజిట్లో ఉండేది బి వాల్యూ. సో నెక్స్ట్ వన్ సార్, ఇక్కడ A/B అనేదాన్ని మనం A/B అని కూడా రాయొచ్చు. సో దట్స్ వై A/B 3/2గా రాస్తాం. నెక్స్ట్ ఈసారి A/3 3ని తీసుకొచ్చి B నటు తీసుకెళ్ళండి, ఈజ్ ఈక్వల్ టు B/2. ఇప్పుడు చూడండి, A కింద ఉండేది A వాల్యూ 3, B కింద ఉండేదే B వాల్యూ, దట్ ఈస్ 2. అండ్ ఫోర్త్ వన్ ఫైనల్లీ క్రాస్ మల్టిప్లై చేయండి, 2A ఈజ్ ఈక్వల్ టు 3B. ఇప్పుడు ఏ వాల్యూ అంటే ఏకున్న కొఫిషియంట్ కాకుండా మిగిలింది ఏ వాల్యూ, బి వాల్యూ అంటే బీకున్న కొఫిషియంట్ కాకుండా మిగిలింది బి వాల్యూ. దేర్ఫోర్ ఏ వాల్యూ ఈజ్ 3, బి వాల్యూ ఈజ్ 2 అండి. ఈ నాలుగిట్లో మనం ఏబీలే చెప్పాం, కానీ ఇప్పుడు మనకి ఇలా ఇచ్చాడు 2A ఈజ్ ఈక్వల్ టు 3B అని. మీరు దీన్ని స్టెప్స్ అన్ని రాసి A3B2 అని చెప్పాలి అంటే వి టేక్ సమ్ టైం అండి. మనకు ఒక 5 to 10 seconds వేస్ట్ అయ్యింది. ఆ టైం వేస్ట్ అవ్వకుండా మనం యూటిలైజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనకి ఎలా ఇచ్చినా సరే ఐడెంటిఫై చేసుకోగలగాలి. డైరెక్ట్ వన్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. ఏకి ఆపోజిట్లో ఉండేది ఏ వాల్యూ, బీకి ఆపోజిట్లో ఉండేది బి వాల్యూ. అండ్ థర్డ్ వన్ ఏ కింద ఉండేది ఏ వాల్యూ, బి కింద ఉండేది బి వాల్యూ. ఇలా ఇచ్చినప్పుడు ఏ కొఫిషియంట్ కాకుండా మిగిలింది ఏ వాల్యూ, బి కొఫిషియంట్ కాకుండా మిగిలింది బి వాల్యూ. ఈ 4 విధాలుగా మనం ఒక సింపుల్ రేషియో అనే దాన్ని రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటామండి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ అనేవి మనం రేషియో మొత్తం గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ రేషియోస్ అండి. సో మెయిన్లీ దోస్ ఆర్ 3 types. One is combined ratio, and second one is compound ratio, and third one inverse ratio. So based on the operations performed on ratios, the ratios are classified into 3 types: combined, compound, and inverse. So in which now the first topic is combined ratio. The first one is combined ratio. Then పేర్లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. Combine means to combine 2 or more ratios. So by observing the below example, if A is to B is equal to 10:11 and B is to C is equal to 11:18, then find A is to B is to C and question అడిగామండి. So if you observe this, here the common term in the given 2 ratios is B. The common term in the given 2 ratios is B, and its value is also equal. The B value is here 11 and here also the B value is 11. So first ఇక్కడ మనకి రూల్స్ ఏంటంటే, to combine any two simple ratios, they must have one common element and its value also must be equal. So ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి దట్స్ మన ఆన్సర్. ఇక్కడ A is to B is to C is equal to, here what is the value of A? 10. The value of A is 10. The value of B, ఇక్కడ మనకి రెండిట్లో కూడా 11 ఉందండి, సో 11. And the value of C 80. So simple one, the ratio becomes A is to B is to C is equal to 10 is to 11 is to 18. Next one. So if you observe this question, if A is to B is equal to 2 is to 9, C is to D is equal to 3 is to 17, then find A is to B is to C is to C అన్నా. ఫ్యాక్ట్స్ లో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Here the given 2 elements are AB and here the given 2 elements are CD. So there is no common element in the given question. The answer for this question is insufficient data. Next one, third one. So third question, if A is to B is equal to 5 is to 6 and B is to C is equal to 3 is to 2, then find A is to B is to C and question again. So if you observe this question, here the value of B is 6. The value of B is 6. And in the second ratio, the value of B is 3. So there is one common element, but its value does not equal. So first one we do to equal the both the common values. అంటే ఈ రెండిట్లో ఉన్న B యొక్క వాల్యూ మనం ఏం చేయాలంటే ఈక్వలైజ్ చేయాలి. ఈక్వలైజ్ చేయాలంటే నేను ఒక రూల్ చెప్పాను, మీకు గుర్తుందో లేదు. ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రేషియో ఆర్ మల్టిప్లైడ్ విత్ ఎనీ ఇంటీజర్, ఇట్స్ వాల్యూ డస్ నాట్ చేంజెస్ అన్నా. అంటే ఇప్పుడు మనం 3:2 ఇచ్చాం కదమ్మా, ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ B వాల్యూ 6 ఉంది. ఇప్పుడు 3ని మనం 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు B వాల్యూ ఏమవుతుంది? 6 అవుతుంది కదా. సో దేర్ ఫోర్ ఓన్లీ సెకండ్ రేషియోను మాత్రమే 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు 3 2s are 6, 2 2s are 4.
Now the value of b is 6. Here also the value of b is 6. రెండు ఈక్వల్ అయ్యాయి. ఇప్పుడు సేవింగ్ కంబైన్ చేసి రాయండి. a is to b is to c is equal to, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉందో మనకి ఇక్కడ 5. సో దేర్ ఫర్ ఏ వాల్యూ 5. రెండిట్లో ఈక్వల్ అయిన తర్వాత బి వాల్యూ ఎంత ఉందండి 6. సో బి వాల్యూ 6. ఇక్కడ సి వాల్యూ ఎంత వచ్చింది మనకు కొత్తగా 4. సో సి వాల్యూ 4. సో a is to b is to c is equal to 5 is to 6 is to 4. సరే ఫోర్త్ ప్రాబ్లం చూడండి మనం. ఫోర్త్ ప్రాబ్లంలో ఇఫ్ a is to b is 2 is to 3 and b is to c is equal to 5 is to 6, then find a is to b is to c అని. యాక్చువల్గా వీటిని నియర్లీ ఈ మోడల్స్ మనం నియర్లీ 5 to 6 మోడల్స్ సాల్వ్ చేయొచ్చు. నాకు తెలిసినంతవరకు అయితే 5 to 6 మోడల్స్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని సెట్ ఆఫ్ మోడల్స్ చెబుతాను, మీకు నచ్చింది ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అవ్వాలి రూల్ ఏం లేదండి, బట్ మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో ఆ మోడల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ a is to b is equal to 2 is to 3, కామా b is to c is equal to 5 is to 6. ఒకసారి ఈ రెండు రేషియోస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ b వాల్యూ 3, ఇక్కడ b వాల్యూ 5. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ సార్. అంటే దేన్ని మీరు దేంతో మల్టిప్లై చేసినా సరే మీకు ఈక్వల్ అవ్వవు. అప్పుడు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం ఆపోజిట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 5 ఉంది కదా, ఈ రేషియో మొత్తాన్ని 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 ఉంది కదా, ఈ రేషియో మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే 3తో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు మనకి 5 3s అన్న 15, 3 5s అన్న 15. అప్పుడు రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో 2 5s are 10, 3 5s are 15. Here 5 3s are 15 and 6 3s are 18. Now both the b values are equal. Therefore, the ratio a is to b is to c is equal to a value 10 and b value రెండిట్లో ఈక్వల్ గా ఉందమ్మా 8 15 and c value వచ్చేసరికి 18. So the a is to b is to c is equal to 10 is to 15 is to 18. Next, one more model. First a is to b రాయండి, దీని కింద b is to c రాయండి. ఈ సింబల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, అంటే క్యాపిటల్ ఎన్ అని ఎగ్జాక్ట్గా రివర్స్ పొజిషన్లో రాయండి. ఫస్ట్ ఏ టు బి, తర్వాత బి టు బి, తర్వాత బి టు సి. మొత్తం మనకు 3 మల్టిప్లికేషన్స్ వస్తాయి, ఏబి బిబి అండ్ బిసి. మన రిజల్ట్ ఏమవుతుందంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ తీసుకోండి. ఫస్ట్ ఏ ఇస్ టు బి వాల్యూ ఎంత ఇచ్చాం మనం 2 is to 3 అండ్ బి ఇస్ టు సి వాల్యూ ఎంత ఇచ్చామండి మనం 5 is to 6. సో ఈ సింబల్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. Now multiply 2 5s are 10, 5 3s are 15, 3 6s are 18. So finally we get the answer a is to b is to c. ఇక్కడ ఏదైతే వచ్చింది ఇక్కడ కూడా మనకు అదే వచ్చిందండి. ఆన్సర్లో ఎలాంటి మార్పు ఉండదు, నో ప్రాబ్లం. అండ్ వన్ మోర్ మోడల్, థర్డ్ మోడల్ ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ ప్రశ్నలో ఈ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? a is to b is to c. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ దాన్ని రాయండి. వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a is to b is to c. వి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a is to b is to c. ఫస్ట్ a is to b ఎంత ఇచ్చాడు చూడండి క్వశ్చన్లో ఒకసారి మనకి 2 is to 3 ఇచ్చాడు. సో a కింద a వాల్యూ 2 అండ్ b కింద b వాల్యూ 3. ఈ పొజిషన్ ఖాళీగా ఉంది, అలా ఉంచాలి. తర్వాత b is to c వాల్యూ ఎంత ఇచ్చాడు చెప్పండి 5 is to 6. b కింద b వాల్యూ 5 అండ్ సి కింద సి వాల్యూ 6. ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉందంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఈ ప్లేస్ ఎంటీగా ఉంది. ఏం లేదు, ఏ ప్లేస్ అయితే ఎంటీగా ఉందో దాని బిఫోర్ వాల్యూ కానీ దాని ఆఫ్టర్ వాల్యూతో కానీ ఫిల్ చేయాలి. ఖాళీ ఉంది 3 తర్వాత. సో దట్స్ వై ఇక్కడ ఫిల్ విత్ 3. ఇక్కడ 5కి బిఫోర్ వాల్యూ ఖాళీ ఉందండి. సో దట్స్ వై వి ఫిల్ దిస్ వాల్యూ విత్ 5. నౌ మల్టిప్లై దిస్ వాల్యూస్. 2 5s are 10, 3 5s are 15, 3 6s are 18. So the answer 10 is to 15 is to 18. సరే, ఈ 3 మోడల్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ మోడల్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మోర్ దాన్ 2 రేషియోస్ ఇచ్చినప్పుడు డిఫికల్ట్ అయింది. అంటే మీకు a is to b ఇచ్చాడు, b is to c ఇచ్చాడు, c is to d ఇచ్చాడు అనుకోండి. b రెండు ఈక్వల్ అయ్యేసరికి c డిఫరెంట్ అయిపోయింది, c ఈక్వల్ చేసేసరికి మళ్ళీ b డిఫరెంట్ అయ్యింది. అంటే కొంత టైం పట్టింది. సెకండ్ మోడల్ అనేది ఏంటంటే ఓన్లీ మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు మాత్రమే వర్కౌట్ అయ్యింది. బట్ ఈ థర్డ్ మోడల్ అనేది ఎన్ని రేషియోస్ ఇచ్చినా మనం చేయొచ్చు. సో ఎన్ని ఇచ్చినా సరే మనం సాల్వ్ చేయొచ్చు దీంట్లో. సరే, అందుకనే ఇక్కడ కొంచెం రేషియోస్ ఇంక్రీజ్ చేసి ఇచ్చాను చూడండి. ఇంకో క్వశ్చన్, ఫైండ్ a is to b is to c is to d అని.
ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఫస్ట్ A/B వాల్యూ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 3:4 రాయండి. ఇక్కడ 2 ప్లేసెస్ ఖాళీగా ఉంది C అండ్ D. తర్వాత రెండోది B/C వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి మనకి 5:1. ఇక్కడ D పొజిషన్ ఖాళీగా ఉంది యాజ్ వెల్ యాజ్ ఏ పొజిషన్ కూడా ఖాళీగానే ఉంది. తర్వాత C/D ఎంత ఇచ్చాడు చూడండి ఒకసారి మనకి 6:7. ఎగ్జాక్ట్ గా C/D కింద 6:7 రాయండి. మనకి ఎక్కడైతే ప్లేసెస్ ఖాళీ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో ఏం చేస్తామంటే రైట్ ఎంటీ ప్లేస్. ఇప్పుడు ఇందాక నేను ఒక వర్డ్ చెప్పాను. ఇప్పుడు మనకి ఎక్కడ ఖాళీ ఉంది 4 తర్వాత 2 ప్లేస్ ఖాళీ ఉన్నాయి కదా. సో ఎన్ని ప్లేసెస్ ఖాళీ ఉన్నా సరే ఆల్ ద ఎంటీ ప్లేసెస్ ఆర్ ఫిల్ విత్ బిఫోర్ వాల్యూ, అంటే 4 తోనే ఫిల్ చేస్తాం. ఎట్ చూడండి 5 కి బిఫోర్ ఒక వాల్యూ ఖాళీ ఉంది, సో ఇట్ ఫిల్ విత్ 5. 1 తర్వాత ఒక వాల్యూ ఖాళీ ఉంది, సో ఇట్ ఫిల్ విత్ 1. అండ్ 6 బిఫోర్ 2 ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, సో ఇట్ ఫిల్ బోత్ ద వాల్యూస్ విత్ 6. సో నో ప్లేసెస్ అన్ని ఫిల్ అయ్యాయి కాబట్టి వి మల్టిప్లై ఆల్ ద థింగ్స్ అని. సో ఏమవుతుంది చూడండి ఒకసారి మనకి 3 5 15, 15 6 90, 90 అండ్ 20 120 అండ్ నెక్స్ట్ 4 1 4, 4 6 24 అండ్ నెక్స్ట్ 4 7 28. ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 4 వాల్యూస్ కూడా 2తో క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ గా మనకి 45 2 60s అండ్ 2 12s అండ్ 2 14s. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి పేపర్ టైట్గా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఫ్రాక్షన్స్ ఇస్తారండి. ఒకవేళ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ అనేవాడు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇఫ్ A/B is equal to 2/3:1/5, comma B/C is equal to 1/2:1/3, then find A/B/C అన్నాం. ఫస్ట్ దీనిలో మనం చేస్తున్న పని ఏంటంటే వి ఎలిమినేట్ ద ఫ్రాక్షన్స్. ఈ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయడానికి ఒక చిన్న కాన్సెప్ట్ చెబుతాను. జనరల్గా ఇప్పుడు 2/3 అండ్ 1/5 అని 2 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. జనరల్గా మనం మ్యాథమెటిక్స్లో ఏం చేస్తామంటే వి టేక్ ద LCM ఆఫ్ 3, 5. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 3 5 15. ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ద LCM ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ దేర్ ప్రోడక్ట్ ఓన్లీ. ఆ వచ్చిన LCM వాల్యూతో ఈ 2 నెంబర్స్ అనే వాటిని మల్టిప్లై చేస్తాం. అప్పుడు 3 1s 3 5s 5 1s 5 3s. Therefore, the simplified ratio is 10:2. Actually, ఇది ఆన్సర్. బట్ ఇక్కడ మనం ఇదంతా ఫాలో అవ్వం. 2/3:1/5 ఫ్రాక్షన్ ఎలిమినేషన్ అంటే సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 5s ఎంత మనకి 10, 1 3s ఎంత 3. సో దట్ ఈస్ 10:2. ఒకవేళ కొంతమంది డౌట్ రావచ్చు, మోర్ దాన్ 2 రేషియోస్ ఉంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనం 1/2 అండ్ 2/3 అండ్ 1/5 అని ఇచ్చారు అనుకో. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి? ఏం లేదండి, ఫస్ట్ న్యూమరేటర్తో రిమైనింగ్ 2 డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. ఆ ఫస్ట్ న్యూమరేటర్ యొక్క డినామినేటర్ వాడకూడదండి, రిమైనింగ్ డినామినేటర్స్ అన్నాం పర్టికులర్గా. 1 3s 3, 3 5s 15. సో దిస్ ద ఫస్ట్ నెంబర్. అండ్ సెకండ్ న్యూమరేటర్తో రిమైనింగ్ 2 డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. అంటే 2 2s 4, 4 5s 20. అండ్ థర్డ్ న్యూమరేటర్తో రిమైనింగ్ 2 డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 1 2s 2, 2 3s 6. సో therefore the simplified ratio for the given fractions is 15:20:6. ఇది ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేసే విధానం. ఇప్పుడు మన క్వశ్చన్కి వెళ్దాం. వాడు ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నానండి. దిస్ ఈజ్ 10:3. అండ్ ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేశానమ్మా. దిస్ ఈజ్ 3:2. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండిట్లో B వాల్యూస్ ఈక్వల్ గా ఉన్నాయి. therefore A/B/C is equal to A వాల్యూ 10, B వాల్యూ 3, C వాల్యూ 2. సో 10:3:2. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్, కాంపౌండ్ రేషియో. సో వాట్ ఈస్ జనరల్ మీనింగ్ ఆఫ్ కాంపౌండింగ్? ద సింపుల్ మీనింగ్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ మల్టిప్లికేషన్. బట్ ఇక్కడ మనం రేషియో అంటున్నాం కాబట్టి we multiply any two simple ratios, then its resultant becomes a compound ratio value. Suppose we consider a small example. If A/B is equal to 2:3,
comma B is to C is equal to 5 is to 6. Then find A is to C comma C is to A అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఏం లేదండి, ఫస్ట్ A is to C అన్నాం. ఇందులో A is the first number and C is the last number. యాక్చువల్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి, A1, B1 అండ్ C1. A is the first number and C is the last number. అంటే పర్టికులర్లీ కాంపౌండ్ రేషియో మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే టు ఫైండ్ ద రేషియో బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఓన్లీ. కొంతమంది డౌట్ వస్తుంది, A is to B, B is to C, C is to D ఇచ్చారు అనుకున్నప్పుడు ఏంటంటే అప్పుడు ఏమడుతుంది అంటే క్వశ్చన్ మిమ్మల్ని దెన్ ఫైండ్ A is to D కామా D is to A అని అడుగుతారు. సో ఫస్ట్ A is to C అన్న. ఇందులో A అంటే ఏంటి చెప్పండి, ఫస్ట్ టర్మ్ కదా, అన్ని రేషియోస్ లో ఉన్న ఫస్ట్ టర్మ్స్ మాత్రమే మల్టిప్లై చేయాలి. అంటే 2 5 is to. C అంటే లాస్ట్ కదండి, అన్ని రేషియోస్ లో ఉన్న లాస్ట్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. అంటే 3 6 2 1 2 3 therefore 5 is to 9 is the 5 is to 9. ఆర్ లేదా దీన్ని A is to B means A by B, B is to C means B by C. కాంపౌండింగ్ ఉన్నాం కాబట్టి మల్టిప్లై చేస్తాం. 2 is to 3 means 2 by 3, 5 is to 6 means 5 by 6. BB cancel and 2 1 2 3 also cancel. The answer 5 by 9. That means that 5 is to 9. ఇప్పుడు ఇది వచ్చింది అనుకోండి, C is to A అంటే ఏం లేదు, దీన్ని ఎగ్జాక్ట్గా రివర్స్ చేయండి. దట్ ఈస్ 9 is to 5 is the answer. So this is the compound ratio. Simple point, the compound ratio is used to find the ratio between the first and last element. ఒకవేళ ఈసారి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, find the compound ratio of 5 is to 7 comma 1 is to 2 అన్నాం అనుకోండి. ఇప్పుడు మల్టిప్లై ఆల్ ద ఫస్ట్ ఎలిమెంట్, దట్ మీన్ దట్ 5 into 1 is to multiply all the second element, 7 is to 2. Therefore the answer becomes 5 is to 4. So next one, third one, inverse ratio. So inverse అంటే జనరల్గా మనకి మీకు చిన్నప్పుడు చదువుతూ ఉంటామండి. The inverse of 2 is 1 by 2. The inverse of 1 by 2 is 1 by 1 by 2, that is equal to 2. The inverse of 2 by 3 is 3 by 2. జనరల్ ఇన్వర్స్ రాస్తాం. 2 కి ఇన్వర్స్ అంటే 1 by 2, 1 by 2 కి ఇన్వర్స్ అంటే 2, 2 by 3 కి ఇన్వర్స్ అంటే 3 by 2. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం ఏం చేస్తాము అంటే రేషియోస్ అప్లై చేస్తాం. ఫస్ట్ A is to B కి ఇన్వర్స్ ఏమవుతుంది అంటే B is to A. ఏం లేదు, A కి ఇన్వర్స్ అన్నప్పుడు A కాకుండా రిమైనింగ్ టర్మ్ చెప్పండి, B కి ఇన్వర్స్ అన్నప్పుడు B కాకుండా రిమైనింగ్ టర్మ్ చెప్పండి. అంటే A is to B is to C కి ఇన్వర్స్ అన్నప్పుడు BC is to AC is to AB. అంటే A కి ఇన్వర్స్ అన్నప్పుడు A కాకుండా రిమైనింగ్ 2 టర్మ్స్ BC, B కి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ AC, C కి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 2 టర్మ్స్ AB. అలాగే ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B is to C is to D అన్నాడు అనుకో, ఇప్పుడు మనం చెప్పింది చెప్పండి, A కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 3 టర్మ్స్ BCD is to, D కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 3 టర్మ్స్ ACD is to, C కి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి ABD is to, D కి ఇన్వర్స్ అన్నప్పుడు రిమైనింగ్ 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి ABC. సో దిస్ ఇస్ ద సింపుల్. ఇప్పుడు 1 by A కి ఇన్వర్స్ ఏం చెప్పి 1 by 2 కి ఇన్వర్స్ 2 అయినప్పుడు 1 by A కి ఇన్వర్స్ ఏమవుతుందండి A, 1 by B కి ఇన్వర్స్ ఏమవుతుంది B. అలాగే 1 by A కి A, 1 by B కి B, 1 by C కి C. నెక్స్ట్ వన్ 2 by 3 కి ఇన్వర్స్ 3 by 2 అయినప్పుడు A by B కి ఇన్వర్స్ ఏమవుతుంది మనకి B by A is to, C by D కి ఇన్వర్స్ ఏమవుతుంది D by C. బట్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ BC is to AD is the answer. BC is to AD is the answer. So these are the some set of rules in inverse. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ఎగ్జాంపుల్స్ అండి. సపోజ్ ఫస్ట్ దాన్ని మోడల్ బేస్ చేసుకొని ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2 is to 3 అన్నాడు అనుకో, ఆన్సర్ ఏంటి మనకి రివర్స్ చేయాలి కాబట్టి 3 is to, సో దట్ ఈస్ ద ఆన్సర్. సపోజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 1 is to 2 is to 3 అన్నాడు అనుకో, ఏంటి మనకి 1 కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 2 3 6,
2కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 1 3 జా 3. 3కి ఇన్వర్స్ అంటే రిమైనింగ్ 2 టర్మ్స్ 1 2 జా 2. సో therefore the answer 6:3:2. One more example. 1/11:1/20. Then what is the inverse ratio అన్నాం అనుకోండి. 1/11కి ఏమవుతుంది ఇన్వర్స్ 11. 1/20కి ఇన్వర్స్ ఏమవుతుంది 20. సో therefore 11:20 is the answer. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ మనకి ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2/3:5/7 అన్నారు అనుకోండి. ముందు దీనికి ఇన్వర్స్ రాయాలి. 2/3కి ఇన్వర్స్ ఏమవుతుంది 3/2. 5/7కి ఇన్వర్స్ ఏమవుతుంది 7/5. నౌ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ద ఆన్సర్ బికమ్ 15:40. 15:40. ఇవి సింపుల్గా మనకి ఇన్వర్స్ రేషియోలో ఉండే సింపుల్ మెథడ్స్ సార్. మీరు దీన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఫార్ములాస్ కాదు ఇవేవి కూడా. ఏకి ఇన్వర్స్ అంటే బి, బికి ఇన్వర్స్ అంటే ఏ. అది ఏబిసి ఉందనుకోండి, ఏకి ఇన్వర్స్ అంటే బీసీ, బికి ఇన్వర్స్ అంటే ఏసీ, సికి ఇన్వర్స్ అంటే ఏ. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.